హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. రేపు వచ్చే వారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో అయితే ఆయన పర్యటించబోతున్నారు. ఆయన ఎందుకు పర్యటిస్తున్నారంటే మామిడి రైతులకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించలేకపోతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆయనైతే ఆ పర్యటన అయితే అక్కడ సాగించబోతున్నారు. ఇప్పటికే వరుస పర్యటనలతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్నైతే నింపారు. మొన్నటికి మొన్న తెనాలిలో దళిత యువకులపై లాఠీ చార్జ్ చేసినప్పుడు, నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఏ రాజ్యాంగం చెప్పింది ఇలా నడి రోడ్డుపై పోలీసు వ్యవస్థ ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ యువకులను ఇబ్బంది పెట్టమని అంటూ ఆయన అక్కడ ఆ యాత్ర అయితే కొనసాగించారు. అక్కడ కూడా ఆ యాత్ర కూడా అనేక మంది కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున అయితే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పొదివి యాత్ర అయితే ఆయన చేపట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అడుగడుగున జన నీరాజనం పలుకుతూ అనేక గ్రామాల్లో ఆయనకి సాదర స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున జనసంద్రం అయితే అక్కడికి తరలి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ బాధలు చెప్పుకునేందుకు, తన అభిమాన నాయకులను కలిసేందుకు. ఆ తర్వాత నిన్న పల్నాడు జిల్లాలో రెంటపాళ్ళ అనే గ్రామంలో గత ఏడాది నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ గ్రామంలో ఆయన విగ్రహం స్థానిక నాయకులు ఏర్పాటు చేయడంతో ఆ విగ్రహావిష్కరణకు అయితే ఆయన వెళ్ళారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా అక్కడికి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు కూడా హాజరయ్యారు. వాస్తవానికి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దృష్ట్యా అక్కడ లోపం ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అది చిన్న గ్రామం అవడంతో పోలీసులు అనేక ఆంక్షలు అయితే విధించారు. 100 మంది లోపు, అలాగే 3-4 కార్లు మినహా ఎక్కువగా వెళ్ళడానికి వీల్లేదని అనిపించారు. 25 చెక్ పోస్టులు, అలాగే 1500 మంది పోలీసు సిబ్బంది అక్కడ కాపలా ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అలాగే ఆయన అభిమానులు అక్కడికి చేరుకొని ఆ సభను కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు. అయితే ఇది ఎలా ఉండగా మరోసారి ఇప్పుడు వెంటనే ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ చిత్తూరు జిల్లా పర్యటన మళ్ళీ ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాలు పార్టీలో కేడర్లో సరికొత్త జోష్ అయితే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు 2024 ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమి పాలైన తర్వాత 4-5 నెలల తర్వాత కేడర్తో వరుస సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఆయన కేడర్కు అనేక రకాలుగా ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా, నాయకులు ఇబ్బందులు పెట్టినా జగన్లో 2.0 చూస్తారని ఆయన చెప్పడం అయితే జరిగింది. దీనిపైన కూటమి నాయకులు కూడా కొంచెం వెటకారంగా మాట్లాడతాం. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరిగిందనమాట. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు, చాలా పకడ్బందీగా అమలు చేశారని చెప్పుకోవచ్చు. వరుస పర్యటనలతో వరుస విజయాలు ఆయన సొంతం చేసుకున్నారు. మరొక పర్యటనకు సంబంధించి కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇదే నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజల తరఫున ఎలా పోరాడబోతున్నారు అనేది కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇదేనా జగన్ 2.0 ఇక మొదలైందా, లోడింగ్ అయిందా అని చెప్పి ఆయన అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది.